అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. అత్తయ్య లేవండి. అత్తయ్య 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 నందు నందు త్వరగా రా నందు. అత్తయ్య 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 సులోచన ఏమైందమ్మా మేఘన? అమ్మా అత్తయ్య సులోచన అమ్మా సులోచన సులోచన అత్తయ్య అమ్మా అత్తయ్య అమ్మా అత్తయ్య లేవండి. సులోచన అత్తయ్య కళ్ళు తెరవండి. ఏమైంది సులోచన? అత్తయ్య అమ్మా ఏమైంది? అత్తయ్య ఏమైంది అత్తయ్య? సులోచన సులోచన అత్తయ్య అత్తయ్య లేవండి. అమ్మా సులోచన అత్తయ్య లేమ్మా. సులోచన అత్తయ్య అత్తయ్య లేవండి. లే. మేఘన త్వరగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురామ్మా. ఆ, సులోచన అత్తయ్య తాగండి. అత్తయ్య ఇప్పుడు ఎలా ఉంది? అమ్మా ఎలా ఉందమ్మా? ఉండు, డాక్టర్కి ఫోన్ చేస్తాను. మేఘనా, డాక్టర్ని పిలవాల్సిన అవసరం లేదని చెప్పు. నేను బాగానే ఉన్నాను. స్పాండిలైటిస్ ప్రాబ్లం వల్ల కళ్ళు తిరిగాయి. 2 రోజుల నుంచి ఎక్సర్సైజ్ కూడా చేయడం లేదు. దానివల్లే ఇది. అదే తగ్గుతుందిలే. అంటే నాతో మాట్లాడవా? సరే, నాతో మాట్లాడటం మానేశావు, మరి ఎక్సర్సైజులు ఎందుకు చేయడం లేదు? నా మీద కోపం నీ మీద ఎందుకు చూపించుకుంటున్నావమ్మా? సమాధానం చెప్పమని మీ అత్తగారిని అడుగు మేఘనా. నేను ఎవరి మీద కోపంతోనో నా ఆరోగ్యం పాడు చేసుకోనని చెప్పు మేఘనా. నేను ఖచ్చితంగా హెల్దీగానే ఉంటాను. ఎందుకంటే నా మనవణ్ణి నా చేతులతో ఎత్తుకోవాలి, ఆడించాలి, పెంచాలి. వాడి కోసమైనా నేను 100 ఏళ్లు బ్రతుకుతాను అని తనకి చెప్పు. ఓ, అయితే ఇంకా మొండితనం కంటిన్యూ చేస్తున్నారన్నమాట. సరే అయితే అలాగే ఉండమను. కానీ ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా, ఎంతకాలం ఇలా మౌన పోరాటాలు చేసినా సరే, నేను మాత్రం మారను. నేను మాట తప్పను. నా మీద పంతంతో అయినా సరే తన ఆరోగ్యం కాపాడుకుంటే అంతే చాలు. ఈ విషయం కూడా చెప్పు మేఘనా. అత్తయ్య మీరిలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాం అత్తయ్య. అన్నీ తెలిసిన మీరే ఇలా మాట్లాడితే ఎలా అత్తయ్య? నాకన్నీ తెలుసు కాబట్టే అన్నీ ఆలోచించే చెప్తున్నాను. కానీ నా మాట ఎవరూ వినడం లేదు, పట్టించుకోవడం లేదు. మరి నేనేం చేయను? అరే, నువ్వెందుకు బాధపడతావు? నీకు నాకు మధ్య ఎలాంటి ప్రాబ్లం లేదు. మన రిలేషన్ ఎప్పుడూ బాగుంటుంది. ఎందుకంటే నువ్వు నీ వైపు నుంచి క్లారిటీ ఇచ్చావు కదా. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి నీ పని చూసుకో. నాకేం కాదులే, కంగారు పడుకో. వెళ్ళు. సులోచన, నీ కొడుకేంటే మరీ ఇంత మొండి వెధవలా తయారయ్యాడు? నువ్వు మాట్లాడడం లేదని బాధపడుతున్నాడు గాని నీకోసం తన పట్టుదల పక్కన పెట్టాలి అని మాత్రం ఆలోచించడం లేదు. వాడి మనసు ఇనుముతో చేసినట్టుంది. ఎంత వంచినా వంగడం లేదు. ఇనుముని కూడా వంగదీయొచ్చత్తయ్యా.
దాని వంచి దారికి తేవాలి అంటే వేడి చేయాలి, తట్టుకోలేనంత సెగ పుట్టించాలి. అప్పుడే మనసు వంగుతుంది, వాడు లొంగుతాడు. నందుని కని పెంచిందాన్ని వాణ్ణి ఎలా దారికి తీసుకురావాలో ఆ మాత్రం నాకు తెలీదా అత్తయ్య? మీరు చూస్తూ ఉండండి, వాణ్ణి ఎలా ఒప్పిస్తానో. నిత్య, ఏమైందమ్మా? నిత్య, ఏదైనా పీడకలొచ్చిందా? ఏం కాదులేమ్మా, నేనున్నాను కదా, భయపడకో. మంచినీళ్ళు తాగుతావా? తాగు. పడుకోమ్మా, నేను పక్కనే ఉంటాను కదా, ఏం కాదు, నిద్రపో, పడుకో. ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? ఏంటమ్మా, ఎందుకలా ఉన్నావు? నందు రూమ్కి వెళ్లకుండా ఎలా వచ్చావేంటి? నాకు ఆ గదికి వెళ్ళాలంటేనే బాధగా ఉంది పిన్ని. ఏమైందమ్మా? నందు నువ్వేదైనా గొడవ పడ్డారా? నాకు నందుకి మధ్య ఏ గొడవలు లేవు పిన్ని. కానీ అత్తయ్య గారు నందుతో మాట్లాడడం లేదు. నందు దానికి చాలా ఫీల్ అవుతున్నాడు. ఏదో ఒక రోజు 2 రోజులు మాట్లాడకపోయినా తర్వాత అయినా మాట్లాడతారు అనుకుంటే అత్తయ్య మరీ పట్టుదలకి పోతున్నారు. ఆవిడ ఇందాక కళ్ళు తిరిగి పడిపోయారు. నందు కంగారు పడి ఎలా ఉందమ్మా అని అడిగినా కనీసం కళ్ళల్లోకి చూసి సమాధానం చెప్పడం లేదు పిన్ని. మరి ఇంత మొండితనమా అనిపించింది. ఇలా ఎంతకాలం వాళ్ళిద్దరి మధ్యన ఈ వార్. నందు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? తన కళ్ళలోకి చూస్తుంటే ఆ బాధ అంతా చాలా క్లియర్గా నాకు అర్థమవుతుంది పిన్ని. కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఇందులో నువ్వు చేయగలిగిందేముంది మేఘనా? నువ్వు చెప్పినా మీ అత్తయ్య వినదు, వినిపించుకోదు. మన చేతిలో లేని పరిస్థితులు ఎదురైనప్పుడు మౌనంగా ఉండడం తప్ప ఇంకేం చేయకూడదు. ఇప్పుడు నువ్వు నందు దగ్గరే ఉండాలి. ఇప్పుడు తనకి నీ ఓదార్పు చాలా అవసరం మేఘనా. వాళ్ళమ్మ మాట్లాడడం లేదని మనసంతా గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది. ఇలాంటప్పుడు నువ్వు తనతో మాట్లాడాలి, ఓదార్చాలి, ధైర్యం ఇవ్వాలి. పైకి మగాళ్లు బలవంతుల్లా కనిపిస్తారు గాని మానసికంగా వాళ్ళు చాలా బలహీనులు మేఘనా. చిన్న కష్టం వచ్చినా మెంటల్గా తట్టుకోలేరు. అందుకే భార్య సపోర్ట్ చాలా అవసరం. వెళ్ళి నందుతో మాట్లాడు, ధైర్యం చెప్పు. నందుతో మాట్లాడాలంటే నాకు ధైర్యం సరిపోవడం లేదు పిన్ని. ఎందుకంటే నా వల్లే ఈ ఇష్యూ అంతా జరిగిందనే ఫీలింగ్ నన్ను వెంటాడుతుంది. తల్లి కొడుకుల మధ్య గొడవకి నేనే కారణమయ్యాను. నా వల్లే వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు. అలా ఎందుకనుకుంటావమ్మా? నువ్వేం వాళ్ళని మాట్లాడుకోవద్దు అన్నావా? లేదంటే కొత్తగా ఏదైనా మాట్లాడావా? పెళ్లికి ముందు నందు చేసిన ప్రామిసే కదా, ఆ విషయం నందు కూడా చెప్తున్నాడు కదా. అలాంటప్పుడు నువ్వెందుకు ఫీల్ అవుతావు? ఏమో పిన్ని, ఈ గొడవలు ఎంత దూరం వెళ్ళి ఆగుతాయోనని భయంగా ఉంది. ఈ రోజు కాకపోయినా రేపైనా నా వల్లే తనకి వాళ్ళమ్మకి మధ్య మాటలు లేకుండా పోయాయని నందు అనుకుంటే ఆ బాధని తట్టుకోవడం నా వల్ల కాదు పిన్ని. నేనేం చేయాలో, ఎవరికి సర్ది చెప్పుకోవాలో తెలియడం లేదు. నా లైఫ్లో ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం వెంటాడుతూనే ఉంటుంది పిన్ని. మేఘనా, సమస్య ఉంది అంటే దానికి సమాధానం కూడా తప్పకుండా ఉంటుంది.
అది వెతికితే దొరకదో ఆ సమయం వచ్చినప్పుడు అదే దొరుకుతుంది. వెళ్ళు. నువ్విప్పుడు నందుకు దూరంగా ఉంటే అది వేరేలా ఉంటుంది. వెళ్ళమ్మా. అమ్మమ్మ, నానమ్మ నాన్నతో ఎందుకు మాట్లాడట్లేదు? నువ్వింకా నిద్రపోలేదా? నిన్ను నిద్రపోమ్మని చెప్పాను కదా. అమ్మ మాట్లాడుతుంటే మెలకు వచ్చింది అమ్మమ్మ. అసలు నానమ్మ ఎందుకో నాన్నతో మాట్లాడడం లేదు. ఎందుకంటే మీ నాన్న వాళ్ళమ్మ చెప్పింది వినడం లేదు. అందుకే కోపం వచ్చి మాట్లాడడం లేదు. మరి నానమ్మ చెప్పినట్టు వినొచ్చు కదా. అమ్మ చెప్పింది మేం వింటున్నాం కదా. మరి నాన్న ఎందుకు వాళ్ళ అమ్మ మాట వినడు? ఒక్కోసారి మాట కోసం కన్న తల్లిని కూడా కాదనే పరిస్థితులొస్తాయమ్మా. అది నీకర్థం కాదులే. పడుకో. సారీ ఆరోహి, కాస్త లేట్ అయింది. ఎవరైనా వెయిట్ చేయాల్సిందే కదా. ఎంతైనా స్టార్ రిపోర్ట్ అవి. ఆ మాత్రం వెయిట్ చేయకపోతే ఆ స్టార్కి వాల్యూ ఏముంటుంది? హే, సీరియస్గా తీసుకోకు. ఐఎమ్ జస్ట్ కిడింగ్. నువ్వు వాటికి నట్టి డిఈఓ గారితో అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాను. ఆయన ఇప్పుడు రమ్మన్నారు. అందుకే వెంటనే రమ్మని ఫోన్ చేశాను. సార్తో ఏమైనా చెప్పావా? నేనేం చెప్పలేదు, నువ్వొచ్చి చెప్తావు అన్నాను. కాన్సెప్ట్ నీది, ప్రెజెంటేషన్ నీది. అలాంటప్పుడు నేనే మాట్లాడతాను. లోపలికి వెళ్ళాక మొత్తం డీటెయిల్డ్గా నువ్వే చెప్పాలి. అర్థమైందా? అలాగే ఆరోహి. కమాన్, లెట్స్ గో. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ ఆరోహి, శుభోదయం ఛానల్ చైర్పర్సన్. ఫోన్లో మాట్లాడారు కదా, ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. షీజ్ మేఘనా, మా రిపోర్టర్. విన్నాను, ఎమ్మెల్యే గారి ఇంట్లో డ్రగ్స్ కేసులో బాగా ఫేమస్ అయ్యారు. ఎస్, ఆ కేసు నుంచే తను స్టార్ రిపోర్టర్ అయ్యారు. చెప్పండి, ఏం కావాలి? సార్, మేము మా ఛానల్ నుంచి ప్రతి స్కూల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి అనుకుంటున్నాము. దానికి మీ పర్మిషన్ కావాలి. ఏం ప్రోగ్రామ్ అది? దేని మీద అవేర్నెస్ తీసుకురావాలనుకుంటున్నారు? అదే సార్, చిన్నపిల్లల మీద జరుగుతున్న దాడులు, వాటి నుంచి వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, పిల్లల్లో తల్లిదండ్రులలో కూడా అవేర్నెస్ ఎలా తీసుకురావాలి, అనుకోని సంఘటనలు ఎదురైతే ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఇలాంటి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాం. ఇది ప్రతి స్కూల్లోనూ కండక్ట్ చేయాలి. ఇవిగోండి సార్ డీటెయిల్స్. మీ ఆలోచన బాగుంది. నాకు విషయం చెప్పండి, ఈ ప్రోగ్రాం స్కూల్లోనే ఎందుకు పెట్టాలి? అంటే ఇలా పిల్లల మీద దాడులు చేసేవాళ్ళు స్కూల్లోనే ఉన్నారని మీ అభిప్రాయమా? సొసైటీలో చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మీరు కేవలం స్కూల్స్ని టార్గెట్ చేసుకోవడం వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ మీదనే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చే ప్రమాదం ఉంది. లేదు సార్, మీరన్నట్లు ప్రతి చోట మనిషి రూపంలో ఉండే మృగాలు తిరుగుతున్నారు. వయసు తారతమ్యం తెలియని వాళ్ళు, క్రిమినల్ మెంటాలిటీస్ ప్రతి రంగంలోనూ ఉన్నారు. కానీ నేను స్కూల్స్ని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఒకటే. స్కూల్ అంటే స్టూడెంట్స్ దేవాలయం. ఇక్కడి నుంచే మంచేదో చెడేదో తెలుసుకుంటారు. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పేదానికంటే స్కూల్లో టీచర్స్ చెప్తేనే పిల్లలు కొత్త విషయాలు నేర్చుకుంటారు. అందుకే
స్కూల్లోనే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ధైర్యంగా ఇలాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలి అని నేర్పించాలి. అందుకే ఈ ప్రోగ్రామ్ని స్కూల్స్లో కండక్ట్ చేయాలి అనుకుంటున్నాను. నేను కేవలం విద్యారంగంలో ఉండే వాళ్ళకే కాదు, మొత్తం సొసైటీలో ఉండే అందరి నుంచి పిల్లల్ని కాపాడాలని కోరుకుంటున్నాను. దానికి స్కూల్స్ కంటే మంచి చోటు మరెక్కడ ఉండదు. ఇంతమంది పిల్లలు మరెక్కడ గ్యాదరింగ్ కూడా ఉండదు కదా సార్. యాజ్ అ ఫాదర్గా మీరు ఆలోచించి చెప్పండి సార్ ప్లీజ్. గుడ్, మీ వివరణ నాకు బాగా నచ్చింది. అలాగే కండక్ట్ చేయండి. మీకు పర్మిషన్ లెటర్ ఈవినింగ్ పంపిస్తాను. చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంగ్రాట్స్ మేఘనా, మొత్తానికి సాధించావు. అంతా నీ వల్లే ఆరోహి. నీ ఎంకరేజ్మెంట్ వల్లే నేను ఇదంతా చేస్తున్నాను. నాన్న, ఏంటమ్మా, స్కూల్కి ఇంకా వెళ్ళలేదా? అమ్మ 2 రోజుల దాకా వెళ్ళొద్దని చెప్పింది. ఎందుకు? ఓ, అర్థమైందిలే. అమ్మ నాతో చెప్పింది. ఆ రాస్కెల్ ఎవడో వచ్చి మిమ్మల్ని బాధ పెట్టాడనే కదా? అవును. సర్లే, నువ్వేం భయపడకు. ఓ పని చేస్తావా? కరాటే నేర్చుకుంటావా? కరాటేనా? ఎవడైనా నీ జోలికొస్తే కాళ్ళు చేతులు విరిచేయొచ్చు. నాకు కరాటే ఏం వద్దు, డాన్స్ నేర్చుకుంటాను. డాన్స్ ఎందుకు? నేను డాన్స్ చేయడం మా నాన్నకి ఇష్టం. నాకు డాన్స్ నేర్పిస్తానని మా నాన్న చెప్పేవాడు. ఓ అలాగా. అయితే ఓ పంచే, ఆ నాన్న కోసం డాన్స్ నేర్చుకో, ఈ నాన్న కోసం కరాటే నేర్చుకో. నేను నేర్చుకుంటా కరాటే. మమ్మీ జోలికి అక్క జోలికి ఎవరైనా వస్తే వాళ్ళని యహూ అని కొట్టేస్తా. రేయ్, నీకు కరాటే నేర్పిస్తే ముందు నన్నే కొడతావరా? వద్దు. నిత్య, ఎందుకమ్మా నన్ను రమ్మన్నావు? తొందరగా చెప్పు, నాకు అవతల చాలా పనులున్నాయి. నానమ్మ, నువ్వు ఇలా రా. రా, కూర్చో. నానమ్మ, నాన్నతో మాట్లాడు. మా తప్పులేమన్నా ఉంటే ఎక్స్క్యూజ్ చేయి. నాన్నతో మాట్లాడు నానమ్మ. అవును నానమ్మా, నువ్వు నాన్నతో మాట్లాడాలి. అంటే చివరికి మీ చేత కూడా అడిగిస్తున్నాడన్నమాట. ఏంటి నిత్య ఇది? ఎందుకు నాకు తెలియకుండా ఇదంతా చేస్తున్నావు? చూడు, నేనేదో మీ చేత అడిగించానని నానమ్మ ఎలా అంటుందో. నాన్న చెప్పలేదు నానమ్మ. నువ్వు నాన్నతో మాట్లాడడం లేదు కదా అని నేను తమ్ముడు అనుకొని నిన్ను రమ్మన్నాము. అవును నానమ్మ, నాన్న ఎప్పుడూ తప్పు చెయ్యడు. నువ్వు కూడా తప్పు చెయ్యవు నానమ్మ. మరి మీరిద్దరూ ఎందుకు మాట్లాడుకోవడం లేదు? నానమ్మ, మీరిద్దరూ ఒకరికొకరు సారీ చెప్పుకోండి. నాన్నకి నువ్వు ముందు సారీ చెప్పు. నేనెందుకు చెప్పాలరా సారీ? నేనేం తప్పు చేయలేదు. అలాగే నా కొడుకు కూడా ఏ తప్పు చేయలేదు. మేం సారీలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఇద్దరూ మాట్లాడుకోవచ్చు కదా. మీ నాన్న తనిచ్చిన మాట కోసం తను నిలబడ్డాడు.
నేననుకున్నది సాధించటం కోసం నేను నిలబడ్డాను. చూద్దాం ఎవరి పట్టుదల గెలుస్తుందో, ఎవరి మాట నెగ్గుతుందో. పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి నేను మీ నాన్నని ఏది అడిగింది లేదు. ఒకటే ఒకటి అడిగాను. అది కూడా కాదనుకుంటే నేనెందుకు మాట్లాడాలి? నాన్నమ్మ అడిగింది చేస్తానని మాట ఇవ్వు నాన్న. నిత్య, పెద్దవాళ్ళు అడిగింది చిన్నవాళ్ళు చేయాలి అని మా తాతయ్య చెప్పాడు. నానమ్మ నీకంటే పెద్దదే కదా నాన్న, అందుకే నానమ్మ చెప్పింది చెయ్యి. అలా చేస్తానని నానమ్మకి మాట ఇవ్వు నాన్న. నీకు తెలియదు నిత్య, పెద్దవాళ్ళ మనసులో ఏముందో నీకు అర్థం కాదు. కానీ నువ్వు చేసిన పని వల్ల నీ మనసు ఎంత గొప్పదో మీ నాన్నమ్మకి ఇప్పటికైనా అర్థమైతే అంతే చాలు. నిత్య, మీ ఇద్దరి గురించి వాడికంటే నాకే బాగా తెలుసు అని చెప్పు. నేను చెప్పింది అర్థం చేసుకుని వాడంతట వాడు మారితేనే నేను మాట్లాడతాను, లేదంటే ఇలాగే ఉంటాను. అసలు నాన్నమ్మకి ఏం కావాలి నాన్న? నాన్నమ్మ అడిగింది ఇవ్వాలంటే మీకు అన్యాయం చేయాలి. అది మీకు అర్థం కాదు. చూడండి, డిఈఓ గారు పర్మిషన్ ఇచ్చారు. స్కూల్లో పిల్లల కోసం ఒక ప్రోగ్రాం చేస్తున్నాము. మీరు మీ పిల్లల్ని తీసుకుని తప్పకుండా రావాలి. ఎవరు మిస్ కాకూడదు. ఇది కేవలం పిల్లల కోసమే కాదు, పెద్దవాళ్ళకు కూడా చాలా అవసరం. అర్థమైందా? అలాగే వస్తాం. నందు, ఏంటి బామ్మ? మీ అమ్మ సంగతి ఏం చేసావురా? అమ్మ సంగత అదేరా, మీ అమ్మ నీ మీద అలిగి మాట్లాడడం మానేసింది కదా. 10 రోజులు పోతే తనే మాట్లాడుతుంది బామ్మ. అంటే మీ అమ్మ బాధని నువ్వు అర్థం చేసుకోవటం లేదా? అమ్మ కోరికలో న్యాయం ఉందో లేదో అది నాకు అనవసరం. నేనైతే మేఘనకిచ్చిన మాట కాదన్ను. ఒకవేళ మేఘనే ఒప్పుకుంటే? జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాలు కాబట్టి జరుగుతుంది.